అర్ధనాబాకి చందమామ కథ. ఒక ఊళ్ళో రామయ్య అనే బీదవాడు ఉండేవాడు. వాడికి సెంటు పొలం కూడా లేదు. ఎలాగైనా డబ్బు సంపాదించి తాను కూడా ఒక వ్యవసాయదారుడై మిగిలిన రైతుల్లాగే సంతకు సామాన్లు తోలుకుపోవాలని రామయ్య ఉబలాటం. కానీ అతను ఎంత ఒళ్ళు విరుచుకున్నా తన భుక్తికే సరిపోకుండా ఉంటూ వచ్చింది. చివరకు రామయ్య ఏదో విధంగా సంతకు సరుకు తీసుకుపోయి అమ్మాలని నిశ్చయించుకున్నాడు. అతని వద్ద మూటెడు ఉన్ని మాత్రం ఉంది. ఆ కొద్దిపాటి ఉన్నిని ఊళ్ళో ఎవరికి అమ్మినా అమ్మవచ్చు. దానికి ఎంతో డబ్బు రాదు. అలాంటప్పుడు దాన్ని సంతకు తీసుకుపోతే అందరూ నవ్వుతారు. అందుకని రామయ్య ఒకరోజు అడవికి పోయి ఒక గోతంలో పాచి మొక్కలు వేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పాచి మొక్కలపైన తన వద్ద ఉన్న ఉన్ని కప్పి గోతం మూట కట్టి సంతకు బయలుదేరాడు. ఇలాంటి వాడే సోమయ్య అనేవాడొకడు కూడా సంతకు ఒక గోతంతో వచ్చాడు. అతనిది ఇంకొక గ్రామం. అతని గోతంలో 3 వంతులు సరుగుడుకాయలు, వాటిపైన పోకకాయలు ఉన్నాయి. సంతలోకి అడుగు పెట్టడానికి రామయ్యకు గుండె చాలలేదు. అక్కడ కూరగాయలు గుట్టల్లాగా పేర్చి ఉన్నాయి. ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు వందల సంఖ్యలో అమ్మకానికి ఉన్నాయి. ఒక్కొక్క ఆసామి బళ్ళ మీద ఎన్నో వందల రూపాయలు ఖరీదు చేసే సరుకులు తెస్తున్నారు. అందుచేత రామయ్య సంతకు దూరంగా ఒక చెట్టు కింద తన మూటతో సహా కూర్చున్నాడు. సోమయ్య కూడా అక్కడికే చేరుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకుని నువ్వేం తెచ్చావంటే నువ్వేం తెచ్చావని అడుక్కున్నారు. రామయ్య తన గోతంలో నుంచి ఉన్ని తీసి చూపించి బేషేని సరుకు అన్నాడు. సోమయ్య తన మూట నుంచి పోకకాయలు తీసి చూడు నిమ్మకాయలంత పోకలు అన్నాడు. సంత చాలా హడావిడిగా ఉంది. మన బేరం ఎవరూ లక్ష్య పెట్టరు. మనం మన సరుకులు మారకం వేసుకుంటే ఏం అన్నాడు సోమయ్య. ఉనికి పోకల మారకమా అన్నాడు రామయ్య లోపల ఆశపడుతూనే. పోకలైతేనేం, బంగారం వంటి సరుకు, అంతగా అయితే ఒక అర్ధనా రొక్కం ఇస్తాలే అన్నాడు సోమయ్య. రామయ్య అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరు మూటలు మార్చుకున్నారు. వెళ్ళి వస్తా అంటూ సోమయ్య అక్కడి నుంచి బయలుదేరాడు. నా అర్ధనా ఇచ్చి మరీ వెళ్ళు అన్నాడు రామయ్య. బాకీ రాసుకో, తర్వాత చెల్లు వేస్తా. నేనెక్కడికి పోన్లే, మాది ఫలానా గ్రామం, నా పేరు ఎవరిని అడిగినా చెప్తారు, వెంట డబ్బు తేలేదు అన్నాడు సోమయ్య. చేసేది లేక రామయ్య సోమయ్య చేత అర్ధనా బాకీ గురించి ప్రమాణం చేయించుకున్నాడు. ఎవరిళ్లకు వారు వెళ్ళారు. తాము మోసపోయినట్లు ఇద్దరికీ తెలిసిపోయింది. కనీసం అర్ధనా బాకీ అయినా వసూలు చేసుకుందామని రామయ్య సోమయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు. సోమయ్య ఆ ఊరి షావుకారు దగ్గర కమతం చేస్తాడు. అతను రామయ్యను చూస్తూనే మొత్తానికి నన్ను ముంచావే అన్నాడు కోపంగా. నువ్వు నన్ను ముంచలేదా ఏమిటి అన్నాడు రామయ్య. దానికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు, అది చెల్లి వెయ్యి అన్నాడు రామయ్య. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కానీ మనమిద్దరము లాభం పొందే ఉపాయం ఒకటి చెప్తా విను. మా షావుకారు ఇంటి వెనుక ఒక లోతైన గొయ్యి ఉంది. ఒకసారి షావుకారు ఆ గోతులో నిచ్చెన వేసి దిగుతూ ఉంటే చూశాను. అందులో ఏదో దాచి ఉంటాడు. ఇవాళ రాత్రి మనిద్దరం కలిసి ఆ గోతులో ఏమున్నది తీసుకుని పంచుకుందాం. సహాయపడతావా అన్నాడు సోమయ్య. రామయ్య కొంచెం ఆలోచించి సరేనన్నాడు. అందులో ఏదన్నా నిధి దొరికితే ఇంత పొలం కొనుక్కుందామని అతనికి ఆశ కలిగింది. ఆ రాత్రి సోమయ్య ఒక గోతము తాటి మోకు తెచ్చాడు. అర్ధరాత్రి వేళ ఇద్దరు షావుకారు గారి దొడ్లో ప్రవేశించారు. రామయ్య మోకు పట్టుకున్నాడు. సోమయ్య గోతంతో సహా మోకు పట్టుకుని గోతులోకి దిగాడు. అతను ఎంత వెతికినా గోతులో మట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఈ రామయ్య గడుసుముండా కొడుకు, ఏమీ లేదంటే మోకు గోతులో పారేసి చక్కా పోతాడేమో, అందుచేత యుక్తిగా పైకి వెళ్ళాలి అనుకుని సోమయ్య తాను గోతంలో కూర్చుని గోతాన్ని మోకు కట్టి, ఇదిగో ఇక్కడ ఉన్నదంతా గోతంలో కట్టాను, దాన్ని పైకి లాక్కుని మళ్ళీ మోకు లోపలికి వేసి నన్ను కూడా లాగు అని కేక పెట్టాడు. రామయ్య ఉత్సాహంతో గోతాన్ని పైకి లాగాడు. ఈ సోమయ్య నమ్మదగిన మనిషి కాడు. వాడికి ఇందులో ఎందుకు భాగం పెట్టాలి, వాణ్ణి ఆ గోతులో అఘోరించని అనుకుని రామయ్య మూట వీపును వేసుకుని తన గ్రామానికి నడవసాగాడు. అందులో సోమయ్య ఉన్న సంగతి రామయ్యకు తెలియదు. కొంత దూరం పోయాక మూట బరువనిపించి రామయ్య దాన్ని దించాడు. వెంటనే సోమయ్య మూట విప్పుకుని బయటకు వచ్చాడు. దుర్మార్గుడా, నన్ను మళ్ళీ మోసం చేశావా అన్నాడు రామయ్య. నీ మంచితనం ఏమైంది? నిధిలో నాకు వంతు లేకుండా అంతా కాజేయాలని చూడలేదా?
దానికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు అన్నాడు రామయ్య. నేను కాదన్నానా? నా దగ్గర ఉన్నప్పుడు వసూలు చేసుకో అన్నాడు సోమయ్య. ఎవరి దారిని వాడు వెళ్ళిపోయారు. తర్వాత సోమయ్యకు పెళ్ళయింది. పెళ్ళాం కొంత డబ్బు తెచ్చింది. సోమయ్య కమతం మానేసి కొంత పొలం కొనుక్కుని వ్యవసాయం ప్రారంభించాడు. అది లాభించింది. ఊరు బయట ఇల్లు వేశాడు. 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. రామయ్య మటుకు ఎప్పటిలాగే ఒళ్ళు విరుచుకుని కష్టించి పొట్ట పోసుకుంటున్నాడు. ఒకనాడు అతనికి సోమయ్య బాకీ ఉన్న అర్ధనా జ్ఞాపకం వచ్చింది. అది వసూలు చేసుకోవడానికని సోమయ్య ఉండే గ్రామానికి బయలుదేరాడు రామయ్య. సోమయ్య తన ఇంటి మంచులో కూర్చుని ఉండగా రామయ్య వస్తూ ఉండడం కనబడింది. వెంటనే అతను లోపలికి వెళ్ళి భార్యతో, "ఉసే, బాకీదారు రామయ్య వస్తున్నాడు. నేను చచ్చిపోయినట్లు పడుకుంటాను. నువ్వు నా వీపు మీద పడి ఏడుస్తూ ఉండు. సాయంకాలం దాకా ఏడ్చావంటే ఈ రామయ్య పీడ శాశ్వతంగా వదిలిపోతుంది" అన్నాడు. సోమయ్య భార్య అలాగే చేసింది. రామయ్య వచ్చి అంతా చూశాడు. కానీ అతను వెళ్ళిపోలేదు. పంచలోనే తిష్టవేశాడు. ఇంకా సోమయ్య, "నీ బాకీ ఏం చెల్లేస్తాడు నాయనా? సోమయ్యకు అన్ని రుణాలు తీరిపోయాయి" అంటూ సోమయ్య భార్య రాగాలు పెట్టింది. "అయ్యో, సోమయ్య నాకు దీర్ఘ స్నేహితుడు. అతనికి ఉత్తరక్రియలు చేయించి మరీ వెళ్తాను. మేమిద్దరము కలిసి చేసిన వ్యవహారాలు బోలెడున్నాయి" అన్నాడు రామయ్య. ఆయన ఇంటి బయట నిలబడి దారిపోయే వాళ్ల ద్వారా శవవాహకుల కోసం కబురు చేశాడు. వాళ్ళు వచ్చారు. "నా బంధువులంతా వచ్చిందాకా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవటానికి వీల్లేదు" అన్నది సోమయ్య భార్య. సూర్యాస్తమయమైంది. రామయ్య వెళ్ళిపోలేదు. ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు వచ్చి శవాన్ని కదిలిస్తే కానీ మేము ఈ రాత్రికి భోజనం చేయడానికి లేదు. అందుచేత వెంటనే శవాన్ని పాడుపడిన గుడిలోకి చేర్చండి అన్నారు. శవజాగరం ఎవరు చేస్తారు? నేను ఈ శవంతో ఒంటిగా ఆ పాడుపడ్డ అలయంలో తెల్లవాళ్ళు ఉండలేను అన్నది సోమయ్య భార్య. అందుకు నేనున్నానుగా. నా దీర్ఘమిత్రుడి శవాన్ని రాత్రల్లా నేనే చూసుకుంటాను అన్నాడు రామయ్య. సోమయ్య భార్య రహస్యంగా భర్తతో, "ఇప్పుడేం చేయాలి?" అన్నది. "గుడికి తీసుకుపోని, భయం లేదులే" అన్నాడు సోమయ్య. అతన్ని శవవాకులు గుడిలో చేర్చి వెళ్ళిపోయారు. రామయ్య శవజాగరం ప్రారంభించాడు. అర్ధరాత్రి అయింది. గుడి బయట మనుషుల సందడయింది. రామయ్య చొప్పున గర్భగుడిలోకి వెళ్ళి దాక్కున్నాడు. కొద్దిసేపటిలో 4 దొంగలు గుడిలోకి వచ్చారు. వాళ్ళ నాయకుడు ఒక మూట దించాడు. అందులో నుంచి ఖరీదైన నగలు డబ్బు తీసి 4 కుప్పలుగా వేశాడు. ఆ వస్తువుల్లో ఒక కత్తి కూడా ఉంది. "దీన్ని ఎవరు తీసుకుంటారు?" అని దొంగల నాయకుడు అడిగాడు. దొంగలు చప్పరించి, "అది పనికిమాలిన కత్తి" అన్నారు. "కాదు, ఇది బేషైన కత్తి. కావలిస్తే ఒక్క వేటున ఈ శవాన్ని 2గా తెగేసి చూపుతాను" అంటూ దొంగల నాయకుడు కత్తి తీసుకుని సోమయ్యని సమీపించాడు. వెంటనే సోమయ్య లేచి నిలబడి, "ఏ భూతాలు, మీరంతా ఎక్కడ చచ్చారు?" అని అరిచాడు. మంత్రం వేసినట్లుగా దొంగలంతా మాయమయ్యారు. ఈ సంగతి తెలుసుకుని రామయ్య యువతలకు వచ్చాడు. "చూశావా, మన పంట పండింది. ఇదంతా పంచుకుందాం పట్టు" అన్నాడు సోమయ్య. దొంగలు దోచిన సొమ్మంతా పంచుకోవటం పూర్తయింది. అంతా బాగానే ఉంది. నా అర్ధనా మాట ఏమిటి అన్నాడు రామయ్య. ఇద్దరూ తగాదా పడసాగారు. ఈ లోపల దొంగలు చాలా దూరం పారిపోయి ఒక చోట ఆగారు. దొంగల నాయకుడు తన అనుచరులతో, "మనం ఇవాళ చాలా పొరపాటు చేశాం. మహాయోధులకు కూడా భయపడిన మనం జడుచుకుని అంత సొమ్ము వదిలేసి వచ్చాము. మనలో గుండె ధైర్యం కలవాడెవడైనా వెళ్ళి ఆ గుడిలో ఏం జరుగుతున్నది చూసి వస్తే బాగుంటుంది" అని సలహా ఇచ్చాడు. మిగిలిన 3 దొంగలు వెళ్ళ నిరాకరించారు. దొంగల నాయకుడికి తప్పింది కాదు. అతను గుండెల అరచేత పట్టుకుని పాడుపడిన గుడిని సమీపించి బయట నుంచి ఆలకించసాగాడు. లోపల రామయ్య సోమయ్య ఇద్దరూ గుడి మారుమోగేట్లు అరుస్తున్నారు. "నా అర్ధనా ఏమైనట్లు?" అంటున్నాడు రామయ్య. "నీ అర్ధన నీకు ముట్టింది పో" అంటున్నాడు సోమయ్య. ఈ మాటలు వినగానే దొంగల నాయకుడికి ముచ్చెమటలు పోశాయి. అతను మిగిలిన దొంగల వద్దకు వెళ్ళి, "ఓయమ్మో, ఆ గుడిలో ఎన్ని భూతాలున్నాయో మనం ఊహించలేం. మనం దోచిన సొమ్మంతా పంచితే ఒక్కొక్క భూతానికి అర్ధనా వచ్చింది. అది కూడా అన్ని భూతాలకు సరిగా అందలేదు. ఇవాళ మనం లేచిన వేడ మంచిది. పోదాం పదండి. బతుకుంటే బరుసాకు తినవచ్చు" అన్నాడు. దొంగలు వెళ్ళిపోయారు. చివరకు రామయ్య సోమయ్య రాజీ పడ్డారు. తన అర్ధనా కింద రామయ్య దొంగల కత్తి తీసుకున్నాడు. తరువాత రామయ్య తన వంతు ధనంతో ఇంటికి తిరిగి వచ్చి
పొలం కొనుక్కుని పెళ్ళాడి రైతు జీవితం గడపసాగాడు. సంతకు సరుకులు తీసుకుపోవాలన్న అతని కోరిక ఈడేరింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.